హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని వంట పాత్రల కలెక్షన్ అయితే చూద్దామండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. పొంగల్ కుండలు, కడాయిలు, ఫ్రూట్ బౌల్స్, అమందస్తాలు, మసాలా బాక్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి పొంగల్ కుండలండి. గోదావరి గుండుగులు అంటారు కదా, ట్రెడిషనల్ ఐటమ్ అండి. ఇదైతేని పూర్వకాలం నుంచి కూడా చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ అండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఇందులో 3 సైజెస్ వచ్చాయండి. స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి ఈ సైజ్ అండి. మనకి ఇది కూడా మనకి ఇంచుమించుగా 1 లీటర్ వరకు పడుతుందండి. వాటర్ అయినా మిల్క్ అయినా సరే చాలా బాగుంది చూడండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా బ్లాక్గా వస్తుందండి. మనకి స్టవ్ మీద అది కూడా పెట్టుకున్నా ఏం కాకుండా ఉండడానికి సేఫ్టీగా అయితే వస్తుంది. చాలా బాగుంది చూడండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 900 అండి. వెయిట్ వచ్చేసరికి 800 గ్రామ్స్లో వస్తుంది. చాలా క్యూట్గా ఉందండి. కొంచెం స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైజ్ చూడండి. ఇది 1400 పడుతుంది. మనకి 1 లీటర్ పైన పడుతుందండి. వాటర్ వచ్చేసరికి ఇంచుమించుగా 1.5 లీటర్ పడుతుంది. ఇది కూడా చాలా బాగుందండి. 1400 అండి. ఇది వచ్చేసరికి మనం ఏ ఐటమ్ చేసుకున్నా సరే అసలు మాడిపోకుండా ఉంటాయండి. చాలా దలసరిగా ఉంటాయి. మనకి ఇది వెయిట్ వచ్చేసరికి 1.3 kg అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిగ్ సైజ్ అండి. 2 లీటర్స్ ఈజీగా పడుతుందండి. మనకి ఇది వచ్చేసరికి 2 లీటర్స్ పైనే పడుతుంది. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 2200 పడుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి టోటల్ 3 సైజెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇవి గోదావరి గుండెల మోడల్లోనే వస్తాయండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లాక్గా రాకుండా వస్తాయండి ఇవైతేని. ఇది స్మాల్ సైజ్ అండి. మనకి ఒక 400 ml 300 ml వాటర్ అయితే పడుతుందండి. 500 పడుతుంది ప్రైస్ వచ్చేసరికి. మనకి రథసప్తమికి అది కూడా బాగా యూజ్ చేస్తారు. ఇవి చాలా బాగున్నాయి చూడండి. నెక్స్ట్ ఈ సైజ్ వచ్చేసరికి మనకి 4 నెంబర్ అండి. ఇది మనకి ఒక 700 ml అలా పట్టొచ్చండి వాటర్ వచ్చేసరికి. ప్రైస్ వచ్చేసరికి 700 అండి. ఇది కొంచెం బిగ్ సైజ్ అండి. మనకి ఇది వచ్చేసరికి మనకి ఒక 800-900 ml పడుతుందండి. ఇంచుమించుగా 1 లీటర్ వరకు పడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 900 పడుతుందండి. ఇందులో కూడా మనకి 3 సైజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి కడాయిలండి. ఇవి అయితే చాలా మంది అడుగున్నారు. ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి. చూడండి చాలా బాగుంటుంది. మనం స్వీట్స్ అది చేసుకోవడానికి అది కూడా మందంగా ఉంటాయండి. అసలు మాడిపోకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 1550 పడుతుందండి. మనకి ఇది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. మనకి 1 kg పైన వస్తుంది. ఇంచుమించుగా 1.5 kg వరకు వస్తుందండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది 9 ఇంచెస్ వస్తుంది చూడండి. స్మాల్ సైజ్ అండి. ఇది మనకి స్మాల్ సైజు. చాలా బాగుంది. మనం పోపులు పెట్టుకోవడానికి కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులోనే బిగ్ సైజ్ వచ్చిందండి. మెయిన్గా పాలకోవాకు కూడా యూజ్ చేస్తారండి. ఇవి పాలకోవా అయితే అసలు మాడిపోకుండా చాలా బాగుంటుంది. ఇది బిగ్ సైజ్ అండి. మనకి ఇందులో అయితే 2 లీటర్స్ మిల్క్ అయితే పడుతుందండి పాలకోవా చేసుకోవడానికి. 3200 అండి. ఇది మనకి వెయిట్ వచ్చేసరికి 3 kgs వెయిట్లో అయితే వచ్చింది. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 10.5 ఇంచెస్ అండి. చాలా బాగుంది చూడండి. బిగ్ సైజ్ అండి. స్వీట్స్ ఏవైనా సరే కూడా చేసుకోవచ్చండి. వీటిలోని అసలు మాడిపోకుండా ఉంటాయి. చాలా స్ట్రాంగ్గా మందంగా వస్తుందండి. చూడండి స్మాల్ సైజ్కి బిగ్ సైజ్కి చాలా వేరియేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి హ్యాండిల్ మోడల్ కూడా వచ్చిందండి. హ్యాండిల్స్ వచ్చాయండి. ఇది కూడా మనకి స్మాల్ సైజ్ అండి. హ్యాండిల్ వచ్చాయి. ఇలా హ్యాండిల్ కావాలన్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 1650 పడుతుందండి ప్రైజు. ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది కూడా మనకి 9 ఇంచెస్ వస్తుందండి. 1650 అండి. ఇలా హ్యాండిల్ కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం లైట్ వెయిట్లో వస్తాయండి. ఇవన్నీ కూడా టిన్ కోటెడ్లో వస్తాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా చూడండి స్మాల్ సైజ్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 550 రూపీస్ అండి. ఇది వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక 500 గ్రామ్స్ ఒక 1/2 లీటర్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి. ఇది
మనం కర్రీస్ అది కూడా ఒక 2 మెంబర్స్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 800 అండి. మనకి వీటిలోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ వెయిట్లో కావాలంటే అవి కూడా వచ్చాయండి. అవి కూడా 3 సైజెస్ వచ్చాయి. అవి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, స్టార్టింగ్ సైజ్ ఇది మనకి 1000 రూపీస్ పడుతుందండి. వెయిట్ కూడా మనకి ఒక 600-700 గ్రామ్స్ వెయిట్లో వస్తుంది. మనం ఒక 2-3 మెంబర్స్ కర్రీస్ చేసుకోవడానికి అది సరిపోతుందండి. ఇవైతే చాలామంది అడిగారండి కర్రీస్ చేసుకోవడానికి కావాలని. చూడండి, ఇందులో 3 సైజెస్ వచ్చాయండి. 3 సైజెస్ కూడా చూపిస్తాను. మనకి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ 7 ఇంచెస్ వస్తుందండి. నెక్స్ట్ సైజ్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1250 రూపీస్ అండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 8 ఇంచెస్ అండి. మనకి సైజు మారే కొలది 1 ఇంచ్ పెరుగుతుందండి. ఇది ఒక 3-4 మెంబర్స్ వరకు చేసుకోవచ్చండి. ఇవి కొంచెం మందంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అండి. చూడండి ఎంత బాగుందో. మోడల్ కూడా క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుందండి. మనం ప్యూర్ క్వాలిటీలో అయితే తీసుకొస్తున్నాము. టిన్ కోటెడ్ కూడా చూడండి, మనకి లోపల కళాయి కూడా చాలా మందంగా వస్తుందండి. ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి బిగ్ సైజు 9 ఇంచెస్ అండి. బిగ్ సైజు ఈ విధంగా 3 సైజెస్ అయితే వచ్చాయండి. మీకు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చండి, లేదంటే ఇలా సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయండి 3 సైజెస్ కూడాని. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి కావాలంటే లిడ్స్ కూడా ఉన్నాయండి. ఇది స్మాల్ సైజ్ సరిపోతుంది చూడండి. ఈ విధంగానే స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి 200 పడుతుందండి ఈ లిడ్డు. నెక్స్ట్ ఇది 8 నెంబర్ అండి. ఇది 250 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండి, 320 రూపీస్ పడుతుంది. ఈ విధంగా 3 సైజెస్ అయితే ఉన్నాయండి లిడ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం వెడల్పుగా కావాలంటే ఇవి తీసుకోవచ్చండి. మనకి మిల్క్ కాసుకోవడానికి అది కూడా, లేదంటే ఏదైనా ప్రసాదాలు అది కూడా చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. హ్యాండ్ మేడ్ అండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి మనకి. ఇది వచ్చేసరికి మనకి 1 లీటర్ కెపాసిటీ పడుతుందండి. ఓన్లీ 750 రూపీస్ అండి. చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి. నెక్స్ట్ ఇది 1.5 లీటర్ పడుతుందండి, కొంచెం బిగ్ సైజు. ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 900 అండి. ఇందులో అయితే 2 సైజెస్ వచ్చాయండి. వీటికి కూడా మనం లిడ్స్ సెట్ చేసుకోవచ్చండి. 9 నెంబర్ చూపించింది అయితే దీనికి సరిపోతుందండి. నెక్స్ట్ 8 నెంబర్ వచ్చేసరికి దీనికి సెట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదొక మోడల్ అండి, అండి మోడల్ వస్తుంది చూడండి. చాలా బాగుంది. ఇది కూడా ట్రెడిషనల్గా ఉందండి. మనకు మోడల్ వచ్చేసరికి మనం ఇందులో రైస్ అది కూడా కుక్ చేసుకోవచ్చండి కావాలంటే. టిన్ కోటెడ్ వచ్చిందండి. ఇందులో టిన్ కోటెడ్ లేకుండా కూడా చేయించామండి. ఇది మనకి 950 రూపీస్ పడుతుందండి. వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 1 లీటర్ పైనే పడుతుందండి. ఇంచుమించుగా 1.5 లీటర్ వరకు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిన్ కోటెడ్ లేకుండానండి. చాలా బాగుంది చూడండి. హ్యాండ్ మేడ్ అండి ఇది. లోపల వచ్చేసరికి మనకి రైస్కి అది అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్యాటర్న్ వచ్చేసరికి రైస్ కుక్ చేసుకోవడానికి కానీ పాయసాలు అది కూడా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 1300 పడుతుందండి. మనకి 2 లీటర్స్ వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 2 లీటర్స్ అండి. చాలా బాగుంది చూడండి మోడల్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదొక వెడల్పుగా ఉంది చూడండి. ఇదొక మోడల్ అండి మనకి. ఇది ఫ్రైలు అది చేసుకోవడానికి, వేపుళ్ళది చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. లేదంటే మనం చింతపండు పులుసులు అది పెట్టుకుంటాం కదా, వాటికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది కూడా ఆల్ ఇన్ వన్ పర్పస్. మనకి లోపల కూడా టిన్ కోటెడ్ వచ్చింది. ఇది బిగ్ సైజ్ అండి. మనకి 1250 రూపీస్ పడుతుందండి. ప్రైస్ వచ్చేసరికి ఇంచెస్ వచ్చేసరికి మనకి 10.5 ఇంచ్ వరకు వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1250 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్సులు అండి. ఇవి స్మాల్ సైజ్ అండి. అంటే పోపుల బాక్స్ కంటే మనకి పూజా రూమ్స్లో అయితే బాగా యూజ్ అవుతాయండి. స్మాల్ సైజు చూడండి. మనకి ఇది స్క్వేర్ మోడల్లో వస్తుందండి. అలాగే 9 బౌల్స్ వస్తున్నాయండి. స్పూన్ కూడా వస్తుంది. స్మాల్ బౌల్స్ అండి. మనకి వేళ్ళు అయితే దూరడానికి అవకాశం ఉందండి. చూడండి ఈ విధంగా పూజ చేసుకోవడానికి అది కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇది న్యూ ప్యాటర్న్ అండి. మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. మనకి పికాక్ డిజైన్ వస్తుంది. ఎనామిన్ పెయింట్ అయితే పోవడం అయితే ఉండదండి. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది. చాలా బాగుందండి ఇది. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి స్మాల్ సైజ్ అండి. 5 ఇంచెస్ వస్తుందండి. ఇటు నుంచి చూసుకుంటే
సేమ్ 5 ఇంచెస్ వచ్చిందండి. నెక్స్ట్ ఇది కూడా పూజా రూమ్స్లోకే బాగుంటుందండి, స్మాల్ సైజు. కాకపోతే లోపల వచ్చేసరికి ఈ విధంగా ప్లేట్ వస్తుందండి. మనకి ఈ విధంగా ప్లేట్ వస్తుంది. మరీ స్ట్రాంగ్ ఏం లేదండి, ప్లేట్ లైట్ వెయిట్గానే వచ్చింది. ఈ విధంగా 7 బౌల్స్ వస్తాయండి. ఇది కూడా బాగుంది. మనకి ప్లేట్ రావడం వల్ల ఇలా పెట్టినా కూడా ఏం కావండి, ఇందులో ఏ ఐటమ్స్ వేసుకున్నా సరే. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 900 పడుతుందండి. ఇది 1000 రూపీస్ అండి. స్క్వేర్ మోడల్ వచ్చేసరికి మనకి 1000 పడుతుంది. ఇది వచ్చేసరికి 900 అండి. కొంచెం మనకి మసాలాలకు కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుందండి. ఇది కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది, హైట్ కూడా ఎక్కువ వస్తుందండి. 7 బౌల్స్ వచ్చాయి మనకి. ఇది ఇంచెస్ వచ్చేసరికి 6 ఇంచెస్లో వస్తుందండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1300 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి అమందస్తాలండి, స్మాల్ సైజు. చూడండి ఎంత బాగుందో. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. మనకి వెయిట్ వచ్చేసరికి ఇలా టోటల్ వచ్చేసరికి 700 గ్రామ్స్ అలా వస్తుందండి. చాలా బాగుంది. చూడండి చాలా వెయిట్లో వచ్చిందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 950 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరిటెలండి, స్పూన్లు, మనకి కర్రీస్ అది చేసుకోవడానికండి. ఇది స్టార్టింగ్ సైజ్ అండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 300 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 350 రూపీస్ అండి, కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓన్లీ 300 అండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందండి. ఇది కూడా మనకి ఇది సాంబారు, రసం ఇవన్నీ తీసుకోవడానికి యూజ్ అవుతుందండి, పెరుగు ఇవన్నీ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇందులోనే ఇది బిగ్ సైజ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 350 రూపీస్ అండి. అదేవిధంగా మనకి అన్నం వస్తామండి, రైస్ స్పూను. ఇది ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా మనకి 400 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ప్యూర్ కంచి అండి, పాయసం ఉల్లి. చాలా బాగుందండి. ఇవైతే చాలామంది అడుగున్నారు. కంచి అనేసరికి మనకి ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్యూర్ క్వాలిటీ అండి. మీరు బయట ఎక్కడైనా కూడా చెక్ చేయించుకోవచ్చు. 5500 పడుతుందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఒక 9 ఇంచెస్ 10 ఇంచ్ వరకు వస్తుందండి. చూపిస్తాను. మనకి 10 ఇంచ్కి దగ్గరలో ఉందండి. 9.7 ఆ విధంగా అయితే వచ్చింది. ఇంచుమించుగా 10 ఇంచెస్ అండి. చాలా బాగుంది. చూడండి మనకి కేరళ సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా, పాయసం ఉర్లి అండి. చాలా బాగుంది. ప్యూర్ బ్రాంజ్లో అయితే వచ్చింది. 5500 అండి. అదేవిధంగా మనకి ఇంకొక న్యూ ఐటెం కూడా వచ్చాయండి. ఇందులో స్మాల్ సైజు, మనం టీ పెట్టుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి, మిల్క్ అది కాసుకోవడానికి అది యూజ్ అవుద్దండి. చాలా బాగుంది. ప్యూర్ బ్రాంజ్ అండి, కంచులో వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 3100 పడుతుందండి. మనకి లీటర్ కెపాసిటీ వచ్చేసరికి 1 లీటర్ పడుతుందండి. ప్యూర్ బ్రాంజ్ అండి రెండు అయితేని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రూట్ బౌల్ అండి. చూడండి చాలా బాగుంది. మనం టేబుల్ పైనది కూడా ఫ్రూట్స్ అది వేసుకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే పూజా రూమ్స్లో మనం ఫ్లవర్స్ అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి లోటస్ డిజైన్లో అయితే వచ్చిందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ అండి. 8.5 ఇంచెస్లో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 800 పడుతుందండి. చాలా బాగుంది. చూడండి లోపల డిజైన్ అంతా కూడా